ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఈరోజు ఉదయం నుంచి మోడంగా ఉందండి, చినుకులు రావుతున్నాయి. కొంచెం కారం కారంగా స్పైసీగా తినబుద్ధి అవుతుంది అనేసి చికెన్ తెచ్చారనమాట మా వారు. స్పైసీగా మనం ఇంట్లో చేసుకునే మసాలాలతో ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం మసాలా ఎక్కువైనా కానీ ఇలా చేసుకొని తిని చూడండి. చపాతీలకు బాగుంటుంది, పుల్కాలకు బాగుంటుంది, మనం పప్పన్నంలోకి సైడ్ డిష్గా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చేసిన విధంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా రకాలుగా చూపించాను కదా. చికెన్ కర్రీ అనేసరికి మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఇది కూడా ఒక వెరైటీ అనమాట. కొంచెం స్పైసీగా చేస్తున్నాను అనమాట. కొంచెం కారం కారంగా ఘాటుగా ఉంటుంది. చాలా రోజులు అయిందనమాట ఇలా ఘాటుగా తినేసి. బయట కొంచెం వాతావరణం కూల్గా ఉంది, కొంచెం స్పైసీగా తినబుద్ధి అవుతుందని మా పిల్లలు మా వారు కూడా అడిగారు. అందుకని కొంచెం కారంగా చేస్తున్నాను. మీరు కొంచెం కారం తక్కువగా తినపాటైతే కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోండి. మిరపకాయలు కానీ అలాగే మిరియాలు వేసి చేస్తాను. మిరియాలు కూడా తగ్గించుకునేసి చేసి చూడండి. ఈ రోజు వీడియో వచ్చేసి నైట్ డిన్నర్ బ్లాగ్ అనమాట. చపాతీ ఆల్రెడీ మీకు చూపించాను కనుక ఓన్లీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ చేశాక కాంబినేషన్గా చపాతీ కూడా చూపిస్తానండి. ఇంకా వెళ్దామా వీడియోలోకి. కారం కారంగా కొంచెం ఘాటుగా ఉండే చికెన్ కర్రీ కోసము 1.5 కేజీ తీసుకున్నానండి. చికెను లెగ్ పీసులతో సహా చేస్తున్నాను. ఇలా మనం లెగ్ పీసులతో సహా కూర చేసేటప్పుడు కొంచెం ముక్కలు కూడా మీడియం సైజులో ఉండాలండి. మరీ చిన్నగా ఉన్నాయనుకోండి లెగ్ పీసులు ఉడకడం లేట్ అవుతుంది కదా, ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అనమాట. అందుకనేసి ముక్కలు కూడా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇందులోకి 1 స్పూన్ మైన వేస్తున్నాను ఫ్రెష్గా కచ్చపచ్చగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. అలాగే 1/2 స్పూన్ మైన ఉంటుంది పసుపు యాడ్ చేశాను. ఇంకా తగినంత సాల్ట్ అండి. ఇందులోకి ఇదిగోండి 1 కప్పు పెరుగు అండి, ఫ్రెష్ పెరుగు యాడ్ చేస్తున్నాను. పుల్లటి పెరుగు యాడ్ చేయొద్దండి. ఇలా ఫ్రెష్ పెరుగు యాడ్ చేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కనుక 1 కప్పు వేశాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా నేను ఎలాంటి కారం పొడి కానీ గరం మసాలా కానీ అది ఏమీ వేయలేదండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక ½ అవర్ నుంచి 1 అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలండి. ఎంత బాగా నానిందనుకోండి అంత త్వరగా ఉడుకుతాయి అనమాట లెగ్ పీసులు, లేకుంటే ఉడకడం లేట్ అవుతుంది కదా. నేనైతే ఒక ½ అవర్ పాటు నానబెట్టుకుంటాను. ఇది నానే లోపల చపాతీ పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాను. ఇది నానే లోపల చపాతీ పిండి కూడా ఇదిగోండి ముద్ద చేసి పెట్టుకున్నాను. ఇది కూడా కొంచెం సేపు నానుతుంది కదా. ఎంత నానితే అంత చపాతీలు మెత్తగా వస్తాయి కదా. ఇదిగోండి ఇలా నానబెట్టుకున్నాను. ఇంకా చికెన్ కూడా బాగా నానిపోయింది. మీకు డ్రై మసాలా చూపిస్తున్నాను. డ్రై మసాలా కోసం ఇదిగోండి ఒక 3 స్పూన్లు ఉంటాయండి ధనియాలు, అలాగే ఒక 5-6 ఉంటాయి లవంగాలు, కొన్ని మిరియాలు ఎక్కువ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ కంటే తక్కువ ఉంటుంది జీలకర్ర, ఒక ½ స్పూన్ కంటే తక్కువ ఉంటాయండి గసగసాలు, ఒక ½ స్పూన్ అయిన ఉంటాయి సోంపు, అలాగే చెక్క, ఒక 3 యాలకులు తీసుకున్నాను, 2 ఎండుమిరపకాయలండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెష్ మసాలా వేసామనుకోండి ఆ టేస్టే వేరు కదా. నేను ఎప్పుడైనా ఫ్రెష్ మసాలా చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా పెన్నం కూడా కాగింది. ఇందులోకి అన్ని మసాలాలన్నీ వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అలాగే చెక్క, 3 యాలకులు, మిరియాలు చూసి వేసుకోండి, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి కదా. సోంపు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. గసాలు అనేది నేను ఇప్పుడే యాడ్ చేయలేదు చూసారా, గసాలు తొందరగా వేగిపోతాయి కదా, అందుకనేసి చూసుకొని వేసుకోవాలి. అవన్నీ వేగాక లాస్ట్లో వేస్తున్నాను గసాలు. తర్వాత ఎండుమిరపకాయలండి 2 వేస్తున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే ఊరికనే మాడిపోతాయి కదా. ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. బాగా వేగిపోయాయి చూసారా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారి పెట్టుకునే లోపల ఇదిగోండి బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకనేసి. ఇందులోకి జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు వేశాను. తర్వాత ఇదిగోండి ఇలా నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేశాను. 2 కలిపి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 4 ఆనియన్స్ అండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. చాపర్ ఉంది కదా దాంతో కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువే పడాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా సన్నగా కట్ చేసుకోండి. 4 ఆనియన్స్ వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ కూడా 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా కంపల్సరీగా యాడ్ చేయాలన్నమాట. మనం చికెన్ మ్యారినేషన్లో వేసాం కదా అని అనుకోకుండా దీంట్లో కూడా వేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు, పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమే పెట్టుకోవాలి, మరీ మాడకూడదు అనమాట. ఇదంతా వేగే లోపల ఇంకా మసాలా అనమాట. ఇదేమో లిక్విడ్ మసాలా, అది డ్రై మసాలా కదా.
ఇది గ్రేవీ కర్రీ మసాలా కోసము 4 టొమాటోలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. ఇందులోకి ఒక హ్యాండ్ఫుల్ ఉంటుందండి కొత్తిమీర, ఇదంతా వేస్తున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే జీడిపప్పు ఒక 20 ఉంటాయేమో. జీడిపప్పు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు కానీ వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది, చిక్కగా వస్తుంది మన కర్రీ. ఇంకా నీళ్ళంది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, టొమాటోస్లో ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా డైరెక్ట్గా మిక్సీకి వేస్తున్నాను. అది మిక్సీకి వేసే లోపల ఇదిగోండి కలర్ కూడా మారాయి చూసారా. ఆనియన్స్ ఇలాగే ఉండాలి, అడుగు మాడకుండా ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ మసాలా, ఇదంతా వేస్తున్నాను. జీడిపప్పు, కొత్తిమీర, టొమాటోసు వాటర్ వేయకుండా ఇలా మిక్సీకి పట్టుకున్నానండి, ఇదంతా వేస్తున్నాను. ఇది గ్రేవీ మసాలా అనమాట. ఇదంతా బాగా ఆనియన్స్లో కలిసిపోయేటట్టుగా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఇనుపపెన్నం కదా, ఊరికనే అడుగు మారుతుందండి, అందుకని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కలర్ మారాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయింది, సైడ్ అంబడి ఆయిల్ వస్తుంది చూసారా. అడుగు మాడకుండా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఇందులోకి కొంచెంగా పసుపు యాడ్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే తగినంత కారం పొడి అండి, చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం పచ్చిమిర్చి వాడాము, ఎండుమిరపకాయలు వాడాము, అలాగే డ్రై మసాలాకి కూడా మనం మిరపకాయలు వాడాం కదా, ఎండుమిరపకాయలు, అందుకనేసి కారం పొడి చూసి వేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను కనుక మిరియాలు కూడా వాడాం కదా డ్రై మసాలాలో, అందుకని మీరు చూసి యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. కలర్ చూసారా ఎలా వచ్చిందో, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెన్, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేస్తున్నాను. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా నోట్లో. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను బాండి సరిపోతుంది అనుకున్నాను కానీ బాండి పట్టలేదండి, ఇంకా అలాగే చిన్నగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇనుప పెన్నాలలో టేస్ట్ చాలా బాగుంటుందండి, మన ఈ నాన్ స్టిక్ పెన్నాలు అవన్నీ వేస్ట్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మునిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకొని ఒకటేసారి ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఫుల్గానే వచ్చింది, ఇలా ఉండాలన్నమాట. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇదిగోండి మూత తీసాను, ఆయిల్ చూసారా బయటకు వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉప్పు యాడ్ చేయలేదు, చిన్నగా మిక్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాండి చిన్నదైందండి. సరిపోతుంది అనుకున్నా కానీ కొంచెం చిన్నదైంది. ముక్కలు బాగా మిక్స్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ ముక్క తుంచి చూస్తాను, అదిగోండి బాగానే ఉడికింది, ముక్కలు బాగా ఉడికింది. ఇంకా కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుంటాను. మూత తీస్తున్నాను, చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇందులోకి మనం డ్రై మసాలా అండి, ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెష్ మసాలా, కొంచెం ఘాటుఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు తప్పకుండా కంపల్సరీగా ట్రై చేయాలన్నమాట. అలాగే జీలకర్ర పొడి అండి, అది వేయించి మిక్సీకి వేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు మిక్స్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ బాండి పడుతుంది అనుకున్నానండి, లేకుంటే దీంట్లో చేసేదాన్ని కాదు. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల పైనే అయిందండి. ఆయిల్ చూడండి ఎలా బయటకు వస్తుందో, వాసన అయితే అదిరిపోతుందండి. ఇల్లంతా మా గేట్ వరకు వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆయిల్ బయటకు వస్తుంది అంటే ఉడికిందని మనకు గుర్తు అనమాట. నేను కొంచెము గ్రేవీ లెక్కనే చేశానండి, మీరు కొంచెము ఇంకా చిక్కగా కావాలనుకుంటే మీరు వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం గార్నిషింగ్ కోసము కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఫ్లేవరు, టేస్టు, స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఫ్రెష్ మసాలాతో ఇలా ఇనుప పెన్నంలో చేసుకున్నాం అనుకోండి, ఆ రుచే వేరు.
ఇంకా కాసేపు మూత పెట్టేసి ఆ ఫ్లేవర్ అంతా, కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్ పట్టుకునేటట్టు ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేస్తాను. కలర్ చూడండి, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. నాకైతే మీకు చూపిస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత రుచిగా ఉంటుంది. ఇదంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. లెగ్ పీసులు చూడండి బాగా ఉడికేయండి. మనం బాగా నానబెట్టుకున్నాం అనుకోండి, బాగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి చాలా బాగా ఉడికిపోయాయి. కానీ బాండి చిన్నదైందండి కదా. ఇంకా చపాతీలు కూడా చేసుకున్నానండి, మీకు అదంతా చూపిలేదు కనేసి. డబల్ చపాతీ మీ అందరికీ తెలుసు కదా, ఒక చపాతీ టైంలో 2 చపాతీలు చేసుకోవచ్చు ఈజీగా. ఇలా తిరిగేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, 2 పక్కల 2 చపాతీలు బాగా కాలుతాయి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి, పని త్వరగా అవుతుంది కదా. ఇలా 2 వైపులా తిరిగేసుకుంటూ చపాతీలు చేసుకోవాలి. చపాతీలు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా పిల్లలకు పెడుతున్నాను చూడండి, కలర్ఫుల్గా ఇలా ఆనియన్స్తో చపాతీ, అలాగే చికెన్ కర్రీ, మసాలా ఘాటు ఘాటుగా, కారం కారంగా, స్పైసీగా, కొంచెం స్పైసీగానే ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. పదే పదే చెప్తున్నాను అనుకోకుండా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెష్ మసాలా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఘాటు స్మెల్ అదిరిపోతుంది. నా పిల్లలకి పెడుతున్నాను ఇక్కడ. ఇలా ఆనియన్స్తో ఇలా చికెన్ కర్రీ డిన్నర్కు చాలా టేస్టీగా ఉంటుంది. లెగ్ పీసులు కూడా బాగా ఉడికాయండి. మీడియం సైజ్ ముక్కలు తీసుకోండి. లెగ్ పీసులతో కర్రీ చేసేటప్పుడు నేను పదే పదే చెప్తున్నాను అనుకోకుండా మీడియం సైజ్ ముక్కలు తీసుకున్నారనుకోండి, ఇవి ఉడికేసరికి అవి కూడా ఉడుకుతాయి అన్నమాట. లేకుంటే ఈ చిన్న చిన్న ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. లోపల కూడా చూడండి ఎంత జ్యూసీగా బాగా ఉడికింది కదా లెగ్ పీసులు కూడా. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా లేదా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. లెగ్ పీసులు కొంచెం ఎక్కువగా కట్ చేసినట్టున్నారండి, బయట వాళ్ళే కట్ చేసి ఇచ్చారు, షాప్ వాళ్ళే. లోపల జ్యూసీగా, బయట టెండీగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా సండే డిన్నర్ అన్నమాట. చూసారు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ, అలాగే చపాతీ కాంబినేషన్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నైట్ టైంలో ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట. కొంచెం స్పైసీగా చేశాను, మీరు కావాలంటే కొంచెం కారం తగ్గించి చేసుకోండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.